హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ రాజ్ తరుణ్ అలాగే లావణ్య వీళ్ళిద్దరి ప్రేమకి సంబంధించి వీళ్ళిద్దరి వ్యవహారం గురించి డే బై డే కొత్త కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా తన సూసైడ్ అటెంప్ట్ కానివ్వండి, అలాగే దానికి సంబంధించి తనకు 5 కోట్లు ఇస్తాను అన్నాడు రాజ్ తరుణ్ అనే టాపిక్ కానివ్వండి, ఇప్పుడు ఇంకో టాపిక్ బయట హల్చల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అది కూడా బిగ్ బాస్ హర్యానాతోని. అసలు ఈ బిగ్ బాస్ హర్యానాకి ఇటు సినిమా ఇండస్ట్రీ రాజ్ తరుణ్కి ఏం సంబంధం అంటే వీళ్ళిద్దరికీ ముందు నుంచే మంచి పరిచయం ఉందంట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు రాజ్ తరుణ్ ఇంకా హర్యానానే కాకుండా వేరే ఇతర సినిమాలలో చేసిన కొంతమంది యాక్ట్రెసెస్తోని కూడా రాజ్ తరుణ్కి రిలేషన్స్ ఉండే, అవన్నీ పాత రిలేషన్స్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ నుంచి ఫేమ్ సంపాదించుకున్న హర్యానా గ్రాండే ప్రజెంట్ తన ఇటు సినిమాలు అండ్ అలాగే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తన యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంది. అయితే రీసెంట్గా లావణ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హర్యానా ఇంకా రాజ్ తరుణ్ ఇద్దరూ కూడా రిలేషన్లో ఉన్నారని డైరెక్ట్గా సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. చెప్పడంతో అక్కడ ఉన్న యాంకర్ మీకు ఎలా తెలుసు అంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడగ్గా అప్పుడు తను చెప్పిన విషయం ఏంటి అంటే, నేను ఒకప్పుడు వేరే దేశంలో ఉన్నప్పుడు తను నాకు కాల్ చేసి అది కూడా రాజ్ ఫోన్ నుంచి కాల్ చేసి నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఆమె మాట్లాడిన విధానానికి కూడా నాకు చాలా అసహ్యం వేసింది అని చెప్తుంది. అయితే తనకి సంబంధించి నీకెంత శాలరీ ఏంటి అనేది మాట్లాడుతూ ఉంటే తను ఏం చెప్పకపోయేసరికంటే హర్యానా నాకు మాత్రం 50 నుంచి 1,00,000 రాక వస్తుంది అని చెప్పేసి తను చెప్పుకుంటూ వచ్చింది. ఈ మ్యాటర్ ఏదైతే ఉందో తన ఇంటర్వ్యూలో చెప్పడంతో ప్రజెంట్ దానికి సంబంధించి బయట చర్చగా మారింది అని చెప్పుకోవచ్చు. అసలు నిజంగానే హర్యానాకి రాజ్ తరుణ్కి ఏంటి సంబంధం? ఎందుకంటే ఇద్దరు సేమ్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఏ సినిమాలోనో ఏ షోలోనో ఎక్కడా కనిపించలేరు. మరి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది ఏంటి అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తకి సంబంధించి ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఇద్దరి టాపిక్ ఎంత ట్రెండింగ్లో ఉంది అంటే ప్రతి ఒక్కరూ వీళ్ళ లైఫ్లో ఏం జరిగిందని తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. మరి హర్యానా గ్రాండీకి ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత తనకి వార్నింగ్స్ ఇవ్వడంతో తను క్షమించమని కూడా చెప్పిందంట. ఒకప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రాజ్ తరుణ్ లైఫ్కి సంబంధించి ఎవరూ కూడా పట్టించుకొని ఈ టైంలో సడన్గా లావణ్య చెప్తున్న ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గా మారింది అనుకోవచ్చు. సో హర్యానా గ్రాండీకి అండ్ అలాగే రాజ్ తరుణ్కి ఇద్దరి ఎలాంటి సంబంధం ఉండొచ్చు? వాళ్ళ ఫ్రెండ్సా లేకపోతే నిజంగానే తను చెప్పినట్టు లవర్స్గా ఉండేవాళ్ళ ఏంటి అనేది మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి.